హలో అండి, టుడేస్ రెసిపీ ఆలు మసాలా కర్రీ. కర్రీ అనేది జీరా రైస్లోకి అండ్ అలాగే నార్మల్ రైస్లోకి చపాతీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ అలాగే జీడిపప్పు, కొంచెం కర్డ్ వేసేసి మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పొటాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నాము. మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్. సింపుల్ అండి. వీటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మనం ఏవైతే మ్యారినేట్ చేసుకున్నామో పొటాటోస్ని అన్నిటిని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పొటాటోస్ మంచిగా కొంచెం క్రిస్పీగా ఉంటాయి అండ్ అలాగే పొటాటోస్కి ఉప్పు కారం అనేది కూడా మంచిగా పడుతుంది. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాతకి వీటన్నిటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. చెక్క, లవంగాలు, మిరియాలు, షాజీరా ఆకు వేసేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న పీసెస్ కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసి అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 టొమాటోస్ ప్యూరీ చేసుకున్నాను. ఆ ప్యూరీని యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీంట్లోనే వచ్చేసి కొంచెం పసుపు, కారము, ధనియా పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్ అనేది కొంచెం రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం దానిని మగ్గించుకోవాలి. ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాతకి దీంట్లోకి వచ్చేసి మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలాని కూడా ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాతకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి కన్సిస్టెన్సీ చూసుకొని ఇన్ కేస్ మీకు గ్రేవీకి వాటర్ కూడా కావాలి అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాతకి మనము పొటాటోస్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పొటాటోస్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మంచిగా కాసేపటి వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాతకి లాస్ట్లో దీంట్లోకి వచ్చేసి కొంచెం కసూరి మేతి అండ్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకున్నట్లయితే దీంట్లో నుంచి కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేసుకోని వాళ్ళైతే అండ్ అలాగే ఒక లైక్ చేయండి.